గుడ్ మార్నింగ్ గాయ్స్, జేబీఎం అందరికీ. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 12th డే వీడియో. ఈరోజు కొత్తగా ఏముందంటే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసి నీకు తెలుస్తుంది. ఈరోజు అయితే కొత్త బైక్ తీసుకున్నా. అందుకు టెంపుల్కి వచ్చిన, హనుమాన్ టెంపుల్. కంపల్సరీ మన బాస్ దగ్గరికి రావాలి. ఈ కొత్త ఆబ్జెక్ట్ తీసుకున్న బాస్ దగ్గరికి వస్తాను నేను కంపల్సరీ. బైక్ పూజ సామాన్లు లేవా? బైక్ పూజ సామాన్లు సపరేట్ భయ్యా. పూజకి వెళ్ళిపోదాం. ఇంకా ఇది బండి నిన్ననే తీసుకున్నా, బట్ నిన్న పూజ చేయించుకోవడానికి వెళ్ళలేదు. డైరెక్ట్ నిన్న ఈవినింగ్ అయిందని డైరెక్ట్ ఇంక మా రూమ్కి వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంక మార్నింగ్ ఎట్లుంటుంది, కంపల్సరీ పూజకి తీసుకెళ్ళాలి మార్నింగ్ బాస్ దగ్గర. ఎట్లా ఇక్కడ హనుమాన్ టెంపుల్కి తీసుకొచ్చిండే. అంటే నేను ఏ ఆబ్జెక్ట్ కొత్తగా తీసుకున్నా కంపల్సరీ ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే పూజ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. అది ఇక్కడ నేను వేరే దగ్గర మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను, కంపల్సరీ హనుమాన్ టెంపుల్ దగ్గర 100% ఇక్కడనే తీసుకొస్తా. ఐదర్ మొన్న మా తమ్ముడు ఆటో తీసుకున్నప్పుడు కూడా ఇక్కడనే పూజ చేయించుకున్నాం. అంటే ఎట్లా అంటే కంపల్సరీ మా ఇంట్లో ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, అంటే బైక్ కానీ వెహికల్స్ కానీ ఏమైనా తీసుకున్నా కంపల్సరీ ఈయనే పూజకి చేయించుకుంటాం. వెనకాల మీరు వీడియోస్లో పక్కన నిల్చున్న బ్రదర్స్ వాళ్ళు కూడా నిన్న కొనుక్కున్నారు. ఇది ఈ బైక్ సేమ్ నేను కొన్న బైకే కొందాం అనుకున్నారంట. బట్ వాళ్ళు వేరే బైక్ కొన్నారు. కాదు, షైన్ బండి తీసుకున్నారంట. వాళ్ళు అంటున్నారు వచ్చి, బ్రో మేము కూడా ఇదే సేమ్ బండి తీసుకుందాం అనుకున్నాం బ్రో నిన్ననే, బట్ ఇది షైన్ తీసుకున్నాం అని చెప్తుండే. వెనకాల ఉన్నారు ఆ బ్రదర్స్ వాళ్ళు. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే బండి తీసుకుందాం అనుకున్నారంట వాళ్ళు, బట్ షైన్ తీసుకున్నారంట. నాకు షైన్ అంటే అసలు నచ్చదు. ఆ షైన్ బండి అంటేనే నాకు అసలే నచ్చదు, మంచిగా అనిపించదు నాకు. అది ఎందుకో అది స్మూత్ పోతున్నా సరే కూడా నాకు అంత మంచిగా అనిపించదు ఆ షైన్ బండి. అందుకే ఇది తీసుకున్నా నేను. అట్లనే డైరెక్ట్ ఇంకా పూజ అయిపోయాక జిమ్కి వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళి ఫస్టే వార్మప్ చేసుకున్నా. ఈరోజు నా షోల్డర్స్ వర్కౌట్, షోల్డర్స్ ప్లస్ స్ట్రక్స్ చేసిన. షోల్డర్స్ ప్లస్ స్ట్రక్స్ ఫస్ట్ అయితే వార్మప్ చేసుకోవాలి. అండ్ వార్మప్ అంటే ఎట్లుంటుంది, ఇంకా రెగ్యులర్గా అదే వార్మప్ కంపల్సరీ మ్యాండేటరీ. ప్రతి ఒక్కరు అంటే లైక్ వర్కౌట్కి ముందు కంపల్సరీ వార్మప్ అనేది మ్యాండేటరీ, అది అందరికీ తెలుసు. కంపల్సరీ చేయాలి. లేకుంటే లైక్ షోల్డర్స్ పట్టేయడం కానీ ఇట్లా అనిపిస్తుంది. నాకు ఒకరోజు అట్లనే అయింది, అందుకే నేను చెప్తున్నా. డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళి నా ఫస్ట్ వర్కౌట్ డంబుల్ షోల్డర్ ప్రెస్. ఇవి ఎన్ని సెట్స్ అంటే ఇవి 5 సెట్స్. ఇవి ఎగ్జాక్ట్లీ 5 సెట్స్. ఎట్లా మజిల్ మూమెంట్ అంటే వార్మప్తో కలిపి ఇవి ఒక 5 సెట్స్ చేసిన వార్మప్తో కలిపి. నా నెక్స్ట్ వర్కౌట్ ఇదే. ఇవి ఎంత మిషన్ షోల్డర్ ప్రెస్ ఫ్రంట్ పట్టుకొని ఇవి కూడా 5 సెట్స్ వార్మప్తో కలిపి. ఇవి కూడా 5 సెట్స్. చూడండి, అంటే మనం ఆ మజిల్కి నువ్వు చేస్తున్న దానికి నీ వర్కౌట్కి మజిల్కి కనెక్షన్ ఉండాలి, ఫీల్ అవ్వాలి. అందుకే మజిల్ అనేది తొందరగా గ్రోత్ అవుతుంది. అట్లనే ఫీల్ అవుతూ చేయాలి మంచిగా. నా నెక్స్ట్ వర్కౌట్ స్ట్రక్స్ డంబుల్ స్ట్రక్స్. ఇవి ఒక 5 సెట్స్ చేసిన. కరెంట్ పోయింది, కరెంట్ పోయి కూడా 10 minutes అవుతుంది, బట్ చేస్తూనే ఉన్నాయి. ఇంకా ఇవి కూడా వార్మప్తో కలిపి ఇవి ఒక 5 సెట్స్ కొట్టిన. ఎగ్జాక్ట్లీ ఇవి కూడా 5 సెట్స్ అయిపోయింది. ఇంకా తిరిగిందేమో. ఇప్పుడు తిప్పిన ఇవి ఒక్క రోజులో 100 తిరిగి ఉండేమో నాకు తెలిసి. డిస్ప్లే దాని మీద అది ఇంకా బ్లూటూత్ కనెక్షన్ వస్తుంది అన్న, సాంగ్ కూడా వస్తుంది దీనికి. జిమ్ నుండి వచ్చి డైరెక్ట్ ఇంకా మా రూమ్కి వచ్చేసి ఒక వీడియో షూట్ చేసిన. ఈ వీడియో ఎప్పుడు వస్తుంది అంటే రేపు వస్తుంది. ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాయి ఈ వీడియో. మీరు ఇప్పుడు చూసిన వీడియోస్ అన్ని క్లిప్స్ చూసిరు కదా, అదంతా ఫుల్ కావాలంటే వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ విజిట్ అవ్వండి.